హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సిఏ 365 ఫ్రెండ్స్. ఈరోజు ఫిబ్రవరి 5th 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాము. ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు వార్తల్లో నిలిచినటువంటి ఎక్సర్సైజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎక్సర్సైజ్ నేమ్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి క్లియర్గా. ఇక్కడ ఎక్సర్సైజ్ చూసుకున్నట్లయితే ఎక్విరిన్ అనే ఎక్సర్సైజ్ వచ్చేసి వార్తల్లో అయితే నిలవడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్తాను. ఇక్కడ ఎక్సర్సైజ్ నేమ్ వచ్చేసి ఎక్విరిన్ అండి. ఇక పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఎన్ని దేశాలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయంటే 2 దేశాలు అండి. అందులో ఒకటి వచ్చేసి ఇండియా, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మాల్దీవ్స్ అన్నమాట. ఈ 2 దేశాలు మనకు పార్టిసిపేట్ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఒక ఆర్మీ సంయుక్త సైనిక విన్యాసం అండి. ఇక్కడ మనకు త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఇది వచ్చేసి ఆర్మీ కింద ఆర్మీ దానికి సంబంధించినటువంటి సైనిక విన్యాసం అన్నమాట. నెక్స్ట్ ఇది ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి దేశం చూసుకున్నట్లయితే మనకు 2025కి ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి దేశం వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వన్ వచ్చేసి మాల్దీవ్ అండి. అండ్ 2025కి మాల్దీవ్స్ ఇస్తే మనకి 2026కి మనకు ఇండియా వచ్చేసి మనకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక ఎడిషన్ గుర్తుంచుకున్నట్లయితే ఇది వచ్చేసి 13th ఎడిషన్ అన్నమాట. ఇది వచ్చేసి చూసుకున్నట్లయితే ఈ ఎక్విరిన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2009 అనే ఇయర్లో స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఇది ఎప్పటి నుంచి అంటే మనకు ఎప్పటి నుంచి కొనసాగుతుందంటే ఫిబ్రవరి 2nd నుంచి 15th వరకు ఫిబ్రవరి వరకు అయితే మనకు ఈ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయితే కావడం జరుగుతుందండి. ఇక ఎక్విరిన్ మీన్స్ అంటే ఇది ఫ్రెండ్షిప్ అని లేదా ఫ్రెండ్ అని అర్థం అన్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అనేది చూసుకోవచ్చు మనం క్లియర్గా. ఇక నెక్స్ట్ వార్తలో నిలిచినటువంటి ఒక టైగర్ బ్రీడింగ్ సెంటర్కి సంబంధించి చూద్దాము మనం క్లియర్గా. ఇక్కడ విజువల్ చెక్ చేసుకోవచ్చండి క్లియర్ కట్గా. ఇక్కడ వైట్ టైగర్ అండ్ బ్రీడింగ్ సెంటర్కి సంబంధించినటువంటి వార్తల్లో నిలిచిన టైగర్ బ్రీడింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ వార్తల్లో నిలిచిన మధ్యప్రదేశ్ దేశంలోని మొట్టమొదటి టైగర్ బ్రీడింగ్ సెంటర్ అండి ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మధ్యప్రదేశ్లోని రేవా అనే పట్టణంలో ఇక్కడ భారతదేశంలో మొట్టమొదటి తెల్ల పులుల పెంపక కేంద్రాన్ని సెంట్రల్ జూ అథారిటీ CJA ఆమోదించడం అయితే జరిగిందండి ఈ తెల్ల పులుల పెంపకానికి సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రేవా అనే పట్టణానికి సంబంధించి చూసుకోవచ్చు అండి. ముకుంద్పూర్లోని తెల్ల పులుల సఫారీ సమీపంలోని గోవింద్గఢ్ ప్రణాళిక చేయబడిన ఈ ప్రాజెక్టు మొదట 2011లోనే ఆమోదించడం అయితే జరిగిందండి. అలాగే దీని యొక్క లక్ష్యం ఏంటంటే జీవ వైద్యాన్ని పరిరక్షించడం, వన్యప్రాణుల పర్యాటకాన్ని పెంచడం, అలాగే స్థానిక ఉపాధిని కూడా సృష్టించడం అని లక్ష్యంగా అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో నిలిచినటువంటి ఒక పిల్లికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చూద్దాం మనం. రస్టీ స్పాటెడ్ క్యాట్ అండి. ఇది రస్టీ స్పాటెడ్ క్యాట్ వచ్చేసి మనకు క్లియర్గా చూసుకున్నట్లయితే దీన్ని తుప్పుపట్టిన మచ్చల పిల్లి అని కూడా అనవడం జరుగుతుంది. ఇది వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఇది వచ్చేసి ఇటీవల పశ్చిమ బెంగాల్లోని పురూలియా జిల్లాలో అయితే కనిపించడం జరిగింది. చాలాసార్లు ఇక్కడ కేరళ డిస్టిక్లో కూడా కనిపించిందని కూడా మనకు అప్డేట్ అయితే ఉంది. ఇక ఈ ప్రాంతంలో ఈ జాతిని మొట్టమొదటిసారిగా డాక్యుమెంట్ చేసినటువంటి దృశ్యంగా ఇది గుర్తించబడింది. దీనిని ఉమెన్ అండ్ ఎన్విరాన్మెంట్ అలయన్స్ లీగ్ హీల్ పరిశోధకులు పాంగోలియన్ వేట దర్యాప్తులో కెమెరాలో అయితే బంధించడం అయితే జరిగింది. అంటే పాంగోలియన్ అనే ఏదైతే జాతి ఉందో అంటే మనం ఇటీవల వార్తల్లో అయితే నిలవడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి దర్యాప్తులో కెమెరాలు బంధించినప్పుడు ఈ యొక్క పిల్లి అనేది అక్కడ డిస్ప్లే అయితే విజువల్లో అయితే రావడం జరిగింది. ఇక ఈ పిల్లికి సంబంధించి చూసుకున్నట్లయితే బరువు వచ్చేసి దాదాపుగా 900 గ్రాములు అయితే ఉంటుంది. పొడవు వచ్చేసి 1.5 అడుగులు అయితే ఉంటుంది. తోక మరో అడుగు పొడవు ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఈ పిల్లి వచ్చేసి రెడ్ లిస్ట్లో అయితే ఉండడం జరిగిందండి. మనకు IUCNలో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో రెడ్ లిస్ట్లో అయితే ఉండడం జరిగింది. ఇక దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్రియోనైలురస్ రుబిగినోనస్. ఇక చూసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సైంటిఫిక్ నేమ్ అన్నమాట. అది కూడా గుర్తుంచుకొని ఒకసారి కాంపిటేటివ్ ఫీల్డ్లో అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వార్తలో నిలిచినటువంటి పక్షికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే గోల్డెన్ హెడెడ్ సిస్టోకోలా అండి. ఇది వచ్చేసి మనకు వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఈ పక్షి వచ్చేసి దక్షిణ పశ్చిమ కనుమలలోని ఇడుక్కి అనే ప్రాంతంలో ఉన్నట్టు కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది.
ఇడుక్కులోని మతికెట్టన్ షోలా అనే జాతీయ ఉద్యానవనంలో విస్తృతమైన విరామం తర్వాత మొట్టమొదటిసారిగా బంగారుతల శిష్టికోల పక్షి అయితే కనుగొనపడడం అయితే జరిగింది. దీన్ని దర్జి పక్షి అని కూడా అనడం జరుగుతుంది. బంగారుతల గల ఈ శిష్టికోల శాస్త్రీయ నామం వచ్చేసి శిష్టికోల ఎక్సిలీస్ అన్నమాట. దీనిని ప్రకాశవంతమైన టోపీ గల శిష్టికోల అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మతికెట్టన్ షోలా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఇది కేరళలోని పశ్చిమ కనుమలలో పాలక్కాడ్ గ్యాప్ యొక్క దక్షిణ భాగంలో ఉండడం జరిగింది. వీటికి సంబంధించి ఇక్కడ నివసించే తెగలు వచ్చేసి ముతావన్ తెగలు అన్నమాట. ఇది మతికెట్టన్ షోలా యొక్క ఈశాన్య సరిహద్దులో వీళ్ళైతే ఉండడం అయితే జరుగుతుంది. ఇక తెగలు గుర్తుంచుకున్నట్లయితే ముతావన్ తెగలు వీరు ఎక్కడ ఉంటారంటే మతికెట్టన్ షోలా యొక్క ఈశాన్య సరిహద్దులో నివసిస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వార్తల్లో నిలిచినటువంటి ఒక రకమైన చేప అంటే మస్కిటో ఫిష్కి సంబంధించి ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. వార్తల్లో నిలిచిన చేపకు చూసుకున్నట్లయితే 1920లో ఆస్ట్రేలియాలో దోమల సంఖ్యను నియంత్రించడానికి అమెరికా నుండి గాంబోసియా అనే మస్కిటోను అయితే ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దీనిని సాధారణంగా దోమల చేప అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి సైంటిఫిక్ నేమ్ ఇక్కడ మీకు కొన్ని ఇవి వచ్చేసి ఇంతకుముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పాయింట్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇక ఇండియాలో దీనిని ఏమని పిలుస్తారంటే గార్బేజెస్ క్లీన్ చేయడానికి కూడా వాడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి బాడీ వారియర్ అండి. ఈయన ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఈయన బెల్జియం యొక్క కొత్త ప్రధానమంత్రిగా బాడ్ డి వేయర్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక నాటోకు సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించిన నిబంధనలు చూసుకున్నట్లయితే బెల్జియం నాటో బాధ్యతలలో భాగంగా సైనిక వ్యాయాన్ని పెంచాలని యోచిస్తున్నట్లు కూడా ఇక్కడ వీళ్ళ సంబంధించిన ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇటీవల వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో పాటుగా Feb 5th సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నేను రెగ్యులర్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి.